నమస్కారం. మనం పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవడానికి పెళ్లి కూతురు ఇంటికి వెళ్తాం. ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకి మర్యాదలు చేస్తారు. మనం భోజనం చేయడానికి ఒప్పుకోం. ఇంకా ఏం చెప్తామంటే కతికితే అతకదంటాం. కతికితే అతకపోవడం ఏంటి అనేటువంటి సందేహం మనకు రావచ్చు. అందులో ఉండే ఆంతర్యం ఏంటంటే మనం ఏదైనా ఒక బట్టల షాప్‌కో ఎక్కడికో వెళ్ళినప్పుడు ఆ బట్టల షాప్ ఓనరు మనకొక కూల్ డ్రింక్ ఇచ్చాడనుకోండి, ఆ కూల్ డ్రింక్ మనం తాగుతాం. తాగినప్పుడు ఆ షాపులో తప్పనిసరిగా ఏదో ఒక వస్తువు కొనాలి. కొనకుండా మనం తిరిగి రాలేం. ఎందుకంటే ఆయన ఇచ్చిన కూల్ డ్రింక్ మనం తాగాం కాబట్టి. ఎప్పుడైతే మనం ఆయన ఇచ్చినటువంటి ఒక వస్తువును స్వీకరించామో, ఓ విధమైనటువంటి బంధం ఏర్పడుతుంది. మనం ఏమి కొనకుండా తిరిగి రాలేం. సరే, ఒక వస్తువు కానీ ఏదైనా కొన్నప్పుడు ఏదో మొహమాటంతో కొంటాం. అది బాగుంటే వాడుకుంటాం, బాగోకపోతే బయట పడేస్తాం. కానీ మనం వెళ్ళేది పెళ్లి కూతురు కోసం. ఆవిడ మనతో జీవితాంతం ఉండవలసినటువంటి వ్యక్తి. అటువంటప్పుడు ఏ మొహమాటాలకి తావుండకూడదు. అందుకని కతికితే అతకదు అనేటువంటి వంక పెట్టి మనం భోజనం చేయం. మనం వాళ్ళు ఇచ్చినటువంటి షడ్రసోపేతమైన విందు ఆరగించి ఆ తర్వాత అమ్మాయి నచ్చకపోతే అమ్మాయి నచ్చలేదు అని మనం చెప్పామనుకోండి, మనం చేసినటువంటి అన్నీ పందులా తిన్నారు, అమ్మాయి నచ్చలేదా అని వాడు అనుకోవచ్చు. కాబట్టి అటువంటి వాటికి అవకాశం లేకుండా మనం కతికితే అతకదు అనేటువంటి చిన్న వంకతో వాళ్ళు ఇచ్చినటువంటి ఏం తీసుకోం. ఈ విషయాన్ని మన పూర్వీకులు చాలా సునిశ్చితంగా పరిశీలించి ఈ నియమాన్ని మనకు ఏర్పాటు చేశారు. తీసుకున్నంతలో ఏమీ అయిపోదు, కానీ తీసుకోకుండా ఉంటే మంచిది. అందువల్ల వాళ్ళు ఇచ్చేటువంటి ఏదో అల్పాహారం, ఏదో కాఫీ టీ తీసుకుంటాం, కానీ భోజనం మాత్రం చేయం. సంబంధం కుదిరేగా భోజనం చేస్తాం, ఎందుకంటే కుదిరిపోయింది కాబట్టి. ఈ విధంగా మన వైదిక ఆచారాల్లో, మన సాంప్రదాయాల్లో ఉండేటువంటి ఆ మెళకువల్ని మనం ఎందుకు పెట్టారో తెలుసుకుని అది ఆచరించవచ్చు లేదా మానేయచ్చు. కానీ ఆ సాంప్రదాయాన్ని గౌరవించడం అనేటువంటిది మన యొక్క సంస్కృతి. నమస్కారం.